ప్రైజ్ అండి. గుడ్ మార్నింగ్. దేవుని మాటల కొరకు ఉదయకాల సమయంలో ఎదురు చూస్తున్నారా? ఆయన బలమైన మాటల ద్వారా చాలా అద్భుతంగా బలపరచబడుతున్నాం. ప్రతిరోజు తన ఆధ్యాత్మికమైన మాటలు మనల్ని ఎంతగానో బలముగా నడిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఉదయం తప్పక మరి దేవుని మాటలు ప్రతి ఒక్కరం ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఆయన చెయ్యి విడువరు, మనల్ని నాశనము చేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ఆయన కనికరము గల దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపను, దేవుని కనికరాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే దేవుని మాటను వినేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాట వింటామో, ఆయనకు లోపడతామో, చేసినవన్నిటి విషయంలో పశ్చాత్తాపడుతూ చేసినవన్నిటిని వదిలిపెడతామో, ఆ వదిలిపెట్టిన విషయంలో ప్రభు గొప్ప కార్యం చేస్తారండి. అలాంటి వారి జీవితంలో ప్రభు ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచుతారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభు కనికరం కావాలంటే ఆయన మాట విందాం. ఆయన ఎన్నడూ కూడా చేయి వదిలిపెట్టకుండా, ఆయన మరి ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయకుండా అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. మనం నాశనం చేసేది మన చేయి విడిచేది మనుషులు, దేవుడు కాదండి. అందుకని దేవుని పట్టుకుందాం, దేవుని మాట విందాం. ఆయన అద్భుతమైన స్థితిలో మనల్ని, మన కుటుంబాలను ఉంచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.